హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ అండి. ఫ్లఫీ కేక్ ఎలా చేసేసుకోవాలి వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నానండి. అదేవిధంగా యాలకులు కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా పౌడర్ లాగా. కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లెడ పట్టుకున్నానండి. నెక్స్ట్ దీంట్లోనే మిక్సీ పట్టుకున్నటువంటి షుగర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అర స్పూన్ బేకింగ్ సోడా, పావు స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి, జల్లించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి. అదేవిధంగా దాంట్లోనే ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను, ఫ్రీడమ్ ఆయిల్. ఇది క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి, ఈ విధంగా రావాలన్నట్టు. దీనిని గోధుమ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా పాలు అనేవి పోసుకోవాలండి. పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కేక్ బ్యాటరీని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా గోధుమ పిండి వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నట్టు కేక్ బ్యాటరీని వేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకోవాలండి ఒకసారి, బబుల్స్ లేకుండా. నెక్స్ట్ ముందుగానే మనం ఈ విధంగా గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక బౌల్ కానీ ఈ విధంగా పెట్టుకోవాలండి. వెయిట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటరీని పెట్టుకొని 40 నుండి 45 మినిట్స్ మధ్యలో కుక్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లోనే. కేక్ అనేది కుక్ అయిపోయింది. ఇది చల్లారనివ్వాలండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఈ విధంగా సైడ్లో కట్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్లేట్ తీసుకొని ఈ విధంగా రివర్స్ వేసుకొని కేక్ ఈజీగా వచ్చేసింది. షాక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవడానండి. ఫ్లఫీ అయినటువంటి కేక్ రెడీ అయిపోయింది. టేస్టీ అయినటువంటి కేక్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.